యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. యేసుతో మా జీవితం ఎంతో మాధుర్యం. యేసుతో మా జీవితం ఎంతో ఆనందం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, 215వ పేజీ, కొత్త నిబంధన. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునయుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతురు గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గత దినాలలో ప్రభువా, ఇదిగో శుక్రవారము, శనివారము, నిన్నటి రోజు, ఈరోజు ప్రభువా 3వ రోజు, ఈ ఆత్మీయ ఉపవాస కూడికలను మీరు నిర్ణయించి మీరు జరిగిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. చేరి వచ్చిన నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు నాయనా. ఇంకా హృదయాలు ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తమ హృదయాన్ని నీకు ఇచ్చేలాగా మీరు కృప చూపండి తండ్రి. ఇంకా ఎందుకు వాయిదా వేస్తున్నారో, ఎందుకు లోబడటం లేదో, ఎందుకైతే ఏదైతే వారికి నీకు ఆటంకంగా ఉందో యేసు నామములో ఆటంకం తొలగిపోవునుగాక. వారి హృదయాలు నీ సొంత మగునుగాక నాయనా. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఈ వచన భాగాన్ని దీవించి మమ్మల్ని దర్శించుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రియులారా, ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఎవరికి రాశాడు అని అంటే, ఆనాడు ఆదిమ సంఘానికి హింస కలిగింది. ఆదిమ సంఘానికి హింస కలిగింది. హింస కలిగినటువంటి సమయంలో వారు పలు ప్రాంతాలకు చెదిరిపోయారు. అందుకని ఈ పేతురు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఆయా దేశముల యందు చెదిరిన వారిలో చేరినటువంటి యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది అని రాశాడు. అంటే ఇది శ్రమలను బట్టి చెదిరిపోయినటువంటి విశ్వాసులకు రాసిన పత్రిక. ఇది అర్థమవుతుందా? సంఘానికి హింస కలుగుతుందని యేసయ్య చెప్పారు. ఆదిమ సంఘానికి హింస కలిగింది. ఈ రోజు వరకు కూడా హింస కలుగుతూనే ఉంది. ఆ రోజున అవమానం కలిగింది ప్రభుకి, ఆ తర్వాత శిష్యులకు, అపోస్తలులకు అవమానం కలిగింది, ఆ తర్వాత ఆదిమ సంఘానికి అవమానం కలిగింది. ఇందాక మనం చదువుకున్న రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. వాళ్ళు ప్రియులారా ఏమని చెప్తున్నారు అంటే, ఎలాంటి పరిస్థితులైనా మమ్మల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఏది దూరం చేయలేదు అని. కానీ ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటి ఆత్మ నింపుదల, అలాంటి ఆత్మ యొక్క అధికారము క్రింద ఆత్మ వర్షములోనికి మనం రావాల్సినటువంటి గడియలు ఆసన్నమైపోయినాయి. ఈరోజు ప్రభువు రాకడ సమీపమైపోయింది. ఈరోజు ప్రియులారా, ఈ రోజుతో అయిపోతున్నాయి కూడికలు అనుకోవద్దు. ఈ రోజుతో కూడికలు అయిపోవచ్చు, కానీ నీలో నాలో ఉన్నటువంటి ఆ యాత్ర అనుభవం మాత్రం ఆగిపోకూడదు. అది కొనసాగాల్సిందే. అనుదినము కొనసాగించుకోండి. ఏమంటే, పట్టాలు తప్పినటువంటి బండిని మళ్ళీ పట్టాలు ఎక్కించి ఆ తర్వాత ప్రయాణం మొదలు పెడితే అది ముందుకు సాగుతుంది. అంతేకాని ప్రియులారా, ప్రయాణాన్ని ఆపకూడదు, ప్రయాణం కొనసాగాలి. ఏదో చిన్న చిన్న అవంతరాలు ఏర్పడినాయి. ఆ అవంతరాలను మనం దిద్దుబాటు చేసుకున్నాం, సరి చేసుకున్నాం, సర్దుకున్నాం. మళ్ళీ తిరిగి ఏం చెయ్యాలి అని అంటే, ప్రయాణం మనం ప్రారంభించాలి. కారు టైర్ పంక్చర్ అయ్యింది, ఏమంటే ప్రయాణం ఆగిపోయింది. మళ్ళీ తిరిగి ఆ టైర్ బాగు చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణం ఏమవ్వాలి? కొనసాగాలి. ఒంట్లో అనారోగ్యం వచ్చింది, ఏమంటే బలహీనమైపోయాం. మళ్ళీ తిరిగి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత, బలం పొందుకున్న తర్వాత ఏం చెయ్యాలి అంటే మళ్ళీ యాత్ర చెయ్యాలి. దేవునికి స్తోత్రం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని ఉంది. అర్థమవుతుందా? యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అన్నాడు. బలము పొందిన వారికి యాత్ర చేయడం ఇష్టం, బలము పొందని బలహీనులకి కూర్చోవడం ఇష్టం, లేకపోతే పడుకోవడం ఇష్టం. అర్థమైందా? సోమరితనం ఇష్టం. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో నేను బలం పొందుకున్నానండి అంటే నువ్వేం చేయంటే మళ్ళీ తిరిగి యాత్ర నీకు ఇష్టమవుతుందా? ప్రభువు కొరకు ప్రియులారా సమయం కేటాయించుకోవడం నీకు ఇష్టమవుతుందా? ప్రభువుకి ఇవ్వడం నీకు ఇష్టమవుతుందా? ప్రభు గురించి చెప్పడం నీకు ఇష్టమవుతుందా? ప్రభువు కొరకు నేను ఏదైనా చెయ్యాలి అనేటువంటి తపన నీకు కలుగుతుందా? ఈ ఉదయం మేము వచ్చేటువంటి టైంలో 2 చోట్ల ఆగాము. 2 చోట్ల నేను కరపత్రాలు ఇచ్చాను. 2 చోట్ల కరపత్రం ఇచ్చాను. ఒక దగ్గర ప్రార్థన చేశాను.
ఒక దగ్గర ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్కి నా కారులో కొన్ని కరపత్రాలు పెట్టుకున్నాను. ఆ కరపత్రాలు ఎక్కడైనా ఎవరైనా అనుకూలంగా కనిపిస్తే వాళ్ళకి 2 మాటలు చెప్పి, ఏమండి యేసయ్య ప్రేమను తెలియచేయటమే అంతే. ఈరోజు కళ్ళజోడు చిన్న స్క్రూ ఊడిపోయింది. ఆ స్క్రూ బాగు చేయించడానికి కంటి హాస్పిటల్ ఆ యొక్క కళ్ళజోడు షాప్కి వెళ్ళి అతను ఇది చేస్తుంటే నేను అతని హృదయాన్ని రిపేర్ చేశాను. దేవునికి స్తోత్రం. అతని మనస్సును ప్రియులారా ప్రభువు యొక్క ప్రేమను తెలియచేశాను. ఏమండి దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క బాధ్యత పెరిగింది. ఈరోజు నాకు బాధ్యత లేదండి, ఇది పాస్టర్ గారు చేసే పని, లేకపోతే ఇంకొకరు ఎవరెవరో చేసే పని అనేటువంటి కోణంలో ఈరోజు మనం ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ మీరు గమనించాలి. మరి నువ్వేం చేయడానికి రక్షించబడ్డావు? నువ్వేం చేయడానికి మారు మనసు పొందావు? నువ్వేం చేయడానికి ప్రభువుని అంగీకరించావు? నువ్వేం చేయడానికి ప్రభు బల్లలో చేయి వేస్తున్నావు? నువ్వేం చేయడానికి ఈ దినం ప్రియులారా, ఈ కూడికలలో నువ్వేమి చేయడానికి నిన్ను దేవుడు నిర్ణయించుకున్నాడని నీకు అర్థమైంది? ఏమండి, గెట్ రెడీ. ఈ రోజున మనం సిద్ధమవ్వాలి. ఈ రోజున మనం ఏం చేయాలో తెలుసా? పని మీద మనస్సు పెట్టాలి. కొన్నిసార్లు పని మీద నుంచి మనస్సు పక్కకు వెళ్ళిపోతుంది. ఈరోజు దేవుడు నిన్ను ఏ పనికైతే నియమించాడో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులని ఉంది వాక్యంలో. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాడని ఉంది. దేని కలుగజేశాడు? భక్తిహీనులను కలుగజేశాడట. అని ఈ రోజున మనం భక్తిహీనులుగా మిగిలిపోతే నాశన దినానికే మనం కలుగజేయబడ్డామని. ఎవరు నశించడం ఆయనకు మాత్రం ఇష్టం లేదు గనక మరలా తిరిగి రండి నా దగ్గరకు అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి కూడికలను ఏర్పాటు చేసి మళ్ళీ ఆయన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఈ రోజున పిలిచినటువంటి ప్రభువు కోసం మనందరం కూడా ప్రియులారా ఏక మనస్కులు అవ్వాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూనిటీ ఆఫ్ మైండ్. ఏమండి, మనం ఎంతమంది మనుషులు ఉండొచ్చు, కానీ అందరి మనసులు ఏమై ఉండాలంటే ఏక మనస్కులమై ఉండాలి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఏం కనపడుతుందో తెలుసా? వీరితో పాటు కొందరు స్త్రీలను ఏం చేస్తున్నారో తెలుసా? వారు ఏం చేస్తున్నారు? యవనస్తులు, మీరు టకటకమని తీసి వాక్యం చదవడం నేర్చుకోండి ఫస్ట్. వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అంటే ఇప్పుడు దేనికి ఏక మనస్సు కావాలి అని అంటే, ప్రార్థన చేయడానికి ఏక మనస్సు కావాలి. మామూలుగా ప్రార్థన చేయడానికి కాదు, ఏక మనస్సుతో ప్రార్థన చేయటానికి. ఏదో ఆ కాసేపు చేయటం కాదు, ఎడతెగక ప్రార్థన చేయటానికి. వితౌట్ సీజింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఎడతెగక దాన్ని నువ్వు ఆపకుండా దాన్ని నువ్వు కొనసాగించాలి. ఆ భారం నీలో కొనసాగాలి. ఆ ప్రత్యేకమైనటువంటి ఆత్మ నడిపింపు నీలో కొనసాగాలి. ఆ ప్రత్యేకమైనటువంటి ఆ కార్యం జరిగే వరకు కూడా ఏం చేయాలో తెలుసా? ఏక మనస్సుతో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. చుట్టూ నీకేదైనా ఏమైనా నీకు అన్న సంబంధం లేదు. నువ్వు మాత్రం ప్రార్థన చేస్తూ ఉండడమే. నువ్వు మాత్రము ఏకీభవిస్తూ ఉండడమే. నీకంటూ ఒక సమాజాన్ని దేవుడిచ్చాడు. లోకము కాదు ఇప్పుడు నీ సమాజం, లోకము నుంచి వేరైనటువంటి పరిశుద్ధుల యొక్క సమాజం. హల్లెలూయా. ఈరోజు చూడండి, యెరూషలేములో చాలామంది ఉన్నారు, కానీ యెరూషలేములో మేడ గదిలో ఉన్న వాళ్ళు 120 మంది ఒక గదిలో ఉన్నారు. వాళ్ళదంతా ఒక ప్రపంచం. ఈరోజు మనకంటూ ఒక ప్రపంచం ఉందా? కొంతమందికి ఫోను ప్రపంచం, కొంతమందికి ఆడవాళ్ళు ప్రపంచం, కొంతమందికి మగోళ్ళు ప్రపంచం, కొంతమందికి వ్యర్థమైనటువంటి మాటల ప్రపంచం. మాట్లాడాలనుకున్న వాడికి ఎవడో ఒకడు కనపడతాను ఉంటాడు, ఎవరో ఒకరు కనపడతాను ఉంటారు. ఇదో ప్రపంచం. అర్థమైందా? కానీ ఆ ప్రపంచం కాదు మనది. దేవునితో మాట్లాడే ప్రపంచం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో సంబంధం కలిగినటువంటి ప్రపంచం, దేవుని ఆలోచన బట్టి నడిచేటువంటి ప్రపంచం, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి ప్రియులారా ప్రపంచం. ఈరోజు నువ్వు ఏ ప్రపంచంలోనే ఉండొచ్చు. లోకము నుంచి వేరైనటువంటి ఈ ప్రపంచంలో ఉంటే పరలోకానికి నువ్వు దగ్గరగా ఉంటావు. లోకము నుంచి వేరైనటువంటి ఈ ప్రపంచంలోనికి నువ్వు రానంత వరకు కూడా అవతల నీ జీవితాన్ని పాడు చేయడానికి, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి, నీ ఉద్యోగాన్ని పాడు చేయడానికి, నీ భవిష్యత్తు నాశనం చేయడానికి కంకణం కట్టుకుని అపవాది యొక్క అనుచరులు ఎంతోమంది కాసుకొని ఉన్నారు అనే విషయం మర్చిపోవద్దు. అక్కడ నుంచి తప్పించుకొని ప్రియులారా నీవు ఇక్కడికి రాగలిగావంటే, ప్రభువైన యేసుక్రీస్తుని నీ జీవితంలోకి చేర్చుకోగలిగావంటే, యేసయ్యను అంగీకరించి పవిత్ర హృదయం కలిగి ప్రార్థన చేసే వారితో నువ్వు సహవాసం చేయగలిగావు అని అంటే నిజంగా నీ బ్రతుకు ధన్యం. ఇక్కడ ఏక మనస్సు కావాలి. ఇక్కడ వాక్యం దగ్గర ఏక మనస్సు కావాలి. వాక్యం చదువుదామంటే అందరూ కలిసి ప్రియులారా ఒకళ్ళు అక్కడికి, ఒకళ్ళు ఈ మూలకి వెళ్ళి చదవండి అన్న.
అని ఏక మనస్సు మనకు ఉండాలి. దేవుడు నీతో ఏం మాట్లాడాడు, దేవుడు నీతో ఏం మాట్లాడాడు, నువ్వు ఏ భాగం చదివావు, నీకేం అర్థమయ్యింది, నువ్వేం దిద్దుబాటు చేసుకున్నావు, ఇదండి చదవడం అంటే. అంతేగాని ఏదో అలా పుస్తకం నువ్వు అక్షరాలు చదువుకుని తిరగేసేయడం కాదు, అక్షరాలు తిరగేసేయడం కాదు. చదవాలి, కానీ ప్రియులారా మనస్సు పెట్టి చదవాలి. ఏం బట్టాయి, మనలో ఒక ఆసక్తి ఉందనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా, సినిమాల మీద ఆసక్తి ఉంటే వెళ్ళేటప్పుడల్లా వాల్ పోస్టులు చూసుకుంటా ఎక్కడే సినిమా ఉందో, ఎక్కడే యాక్టర్, ఎక్కడే దరిద్రం ఉందని ఎత్తుకుంటూ ఉంటాం. అదేంటది, దరిద్రమా అయితే మంచిదా? బయట వాళ్ళకి అది చాలా గొప్ప, కానీ మనకు మాత్రం దరిద్రం. కానీ అది విచిత్రం ఏంటో తెలియదు. ఈ ప్రపంచంలో నుంచి కొంతమంది మళ్ళీ ఆ ప్రపంచంలోకి వెళ్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా మళ్ళీ తిరిగి ఆ ప్రపంచం వైపు చూస్తున్నారు. ఆ ప్రపంచం మురికి, ఆ ప్రపంచం నాశనానికి వెళ్తున్నటువంటి దారి. ఎవరు నశించాలని ఇష్టపడట్లేదు. అందరినీ ప్రేమించి కొట్టినా, తిట్టినా, అవమానించినా, శ్రమ పెట్టినా, బాధపరిచినా, చెరసాల్లో వేసినా, సంఖ్యలు వేసినా, ప్రాణాలు తీసేసినా ప్రభువును ప్రకటిస్తూనే ఉన్నది దేవుని సంఘం. ఆగలేదు, కొనసాగుతూనే ఉంది దేవుని పని. నువ్వు నోరు మూసుకుని ఉంటే ఏమండి, బోర్డులు అట్టుకుని రోడ్ల మీద ఆ మూలన ఒకళ్ళు, ఈ మూలన ఒకళ్ళు, ట్రైన్, ఆ రైల్వే స్టేషన్ లోపల, బస్సు ప్లాట్ఫారాల మీద, మార్కెట్ల దగ్గర ఎంతమందో దేవుని పని చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాము? కనీసం వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నామా? మొన్న నాకు తెలిసినటువంటి సహోదరుడు గురించి చెప్పాను. ఆయన్ని ఏమండి మత ఛాందసవాదులు ఆయన పట్టుకొచ్చిన బోర్డులతోనే కొట్టారు. ఆ బోర్డులతో కొడితే అది ఐలామ్ షీట్ అనమాట. అది ఇక్కడెక్కడ ఇలా కట్ అయిపోయింది. ఆయన అంటాడు ఏంటంటే, అమ్మాయిల కొరకు అబ్బాయిలు దెబ్బలు తింటున్నారు, అబ్బాయిల కొరకు అమ్మాయిలు దెబ్బలు తింటున్నారు, నేను నా యేసయ్య కోసం దెబ్బలు తిన్నాను, ఎంత గొప్ప భాగ్యం నాకు అన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఎంత గొప్ప భాగ్యం నాకు. ఏమంటే తాగి ఎక్కడో పడిపోయి దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారు, లేదా ఎవరి మీదకో దెబ్బలాటకెళ్ళి దెబ్బలు కొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమండి ప్రియులారా, కానీ ఈ దెబ్బలు ఏ దెబ్బలో పరలోకం కోసం దెబ్బలు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ప్రభువు కోసం దెబ్బలు. ఏమండి అన్యాయంగా, అక్రమంగా ప్రియులారా నడుచుకుంటున్నటువంటి మీరు దయచేసి మారు మనసు పొందండి. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే కొట్టారు. ఏమండి ఆ పాపం తెలియక అని అనుకున్నాడు ఆయన. మళ్ళీ తిరిగి వాళ్ళు నాకంటే ఎక్కువ సువార్త చేయాలి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఏక మనస్సు చూసారు ఎక్కడుందో? ఏమండి ఏక మనస్సు. నాకు తెలిసినటువంటి ఒక సేవకుడిని ప్రియులారా, ఆయన మెగాఫోన్ పట్టుకుని సువార్త ప్రకటిస్తుంటే ఆయన ఈ చెంప కొట్టేశారు. కొడితే ఆ కళ్ళముట్టు నీళ్ళు గిర్రన తిరిగినాయి అంట. ప్రభువు పొందిన అవమానం గుర్తు చేసుకున్నాడు. మళ్ళీ తిరిగి ఎక్కడైనా కనపడ్డావా జాగ్రత్త అన్నాడు. కానీ మళ్ళీ సువార్తకు బయలుదేరిపోయాడు. ఏమండి ప్రభువా వాళ్ళని క్షమించు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని చెప్పి. ఎక్కడండి అసలు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రేమ యేసయ్య ప్రేమను బట్టి తప్ప నిజంగా ఎవరైనా మళ్ళీ ఇంకోసారి వెళ్తారా, ఇంకోసారి మాట్లాడతారా, ఇంకోసారి పాడతారా, ఇంకోసారి ప్రకటిస్తారా? ఎవరికైనా ప్రాణభయం ఉంటుంది కదా. భయం ఉంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి ధైర్యపరిచి, అయ్యా నాకు సహాయం చేయి. ఏక మనస్సు అండి. బతుకులు పాడు చేసుకోవడానికి ఏక మనస్సు కలిగి ఉన్నారు కొంతమంది, కళ్ళు పాడు చేసుకోవడానికి ఏక మనస్సు కలిగి ఉన్నారు కొంతమంది, ఒళ్ళు పాడు చేసుకోవడానికి ఏక మనస్సు కలిగి ఉన్నారు కొంతమంది. దయచేసి ప్రియులారా, నీ మనస్సు ఎవరితో ఏకీభవిస్తుంది, ఎందుకు ఏకీభవిస్తుంది, ఎంత సమయం నువ్వు ఉంటున్నావు, దాని వెనకాల నీకు దొరికే ప్రతిఫలం ఏంటి ఆలోచించండి. ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలి, ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు. అంత మాత్రం చేత ప్రియులారా ఎవరి పరిధిలో వాళ్ళు ఉండి పనిచేస్తే తప్పులేదు. కానీ ఈ రోజున దారి తప్పుతున్నది క్రైస్తవ సమాజం కూడా. ఇద్దరు అమ్మాయిల్ని ఒక తండ్రి, ఇద్దరు తండ్రులు కూడా కష్టపడి వాళ్ళే, పాపం పేదరికంలో ఉన్న వాళ్ళే, కానీ పిల్లల్ని చదివించాలనే తాపత్రయంతో హైదరాబాదులో ఒక రూమ్లో పెట్టారంట. ఇద్దరు రూమ్లో ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలకి కూడా ఒక చిన్న కీప్యాడ్ ఫోన్లు ఇచ్చారు. మరి అందుకంటే ఏమేమి లేరు, మేము ఫోన్ చేసినప్పుడు ఎత్తడానికి, మీరు ఏదైనా అవసరం అయితే చేయడానికి అంతే. ఇంకా అందులో వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇంకో బుక్ కానీ, ఇంకోటి కానీ ఉండదు. ఏమండి కానీ అలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు కలిసి ఆ రూమ్లో ఉన్నారు. ఆ రూమ్లో ఉన్నటువంటి పిల్లలు ప్రియులారా చక్కగా వాళ్ళు చదువుకుంటున్నారు. ఈలోగా ఏం జరిగిందో తెలుసు, ఒక అమ్మాయిని ఆ భయంకరమైనటువంటి వ్యభిచారపు రొంపిలోకి దింపేశారు. ఎవరు దింపేశారు తెలియదు, ఏం ఆశ పెట్టి దింపేశారు. ఏమండి ఇగో నీకు ఇలా ఉంటే ఇలాగే ఉంటావు, నువ్వు మంచి బట్టలు వేసుకోవాలంటే ఉందా లేదు, ఒక మంచి ఫోన్ ఉందా నీకు లేదు, ఒక మంచి లైఫ్ అనేది ఏమైనా ఉందా. కొంతమందికి మంచి లైఫ్ అంటే దానికి అర్థం తెలియక
మంచి లైఫ్ అంటే బాగా డబ్బులు సంపాదించడం, బాగా ఏమనుకుంటే అది ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడం, ఎలా జీవించాలంటే అలా జీవించడం అనుకుంటున్నారు. అలాగనుకుని ప్రియులారా, ఆ అమ్మాయి ఎవరి మాటల్లో ఎవరి వలలో పడిందో తెలీదు. సరిగ్గా రాత్రి 11 గంటలకి ఆ అమ్మాయి హాస్టల్లో నుంచి బయటకు వచ్చేది. బయటకు వచ్చిన తర్వాత బైక్ మీద కొంతమంది వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళేవారు. తెల్లవారేటప్పటికి ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చి హాస్టల్ దగ్గర దింపేవాళ్ళు. కొద్ది రోజుల తర్వాత ఈ అమ్మాయి చేతిలో ఒక ఐఫోన్ కనపడిందంట. అదేంటి, మీ డాడీ మా డాడీ ఒకటే పని, వాళ్ళిద్దరికి కూడా పేదరికమే తప్ప, అలా కష్టపడితే కష్టార్జితమే తప్ప నీకైనా నాకైనా పెద్ద డబ్బులు ఎక్కువేం పంపించేది ఏమీ లేదు, నీకు ఎలా వచ్చింది ఈ ఫోను అని. అలాగలా చూస్తూ ఉండు, వచ్చే నెల ల్యాప్టాప్ కొనుక్కుంటాను నేను అందట. సరే, ఆ నెల పోయింది, ఇంకో నెలకి ల్యాప్టాప్ కొనుక్కుంది. సరే, అది అయిపోయింది ప్రియులారా. ఇంకా ఇలాగా చూస్తూ ఉంటే ఈ అమ్మాయికి ఎంతైనా చిచి నాది ఒక జీవితమేనా, నా బతుకు ఒక జీవితమేనా, ఆ అమ్మాయి కట్టుకున్న బట్టలు నేను కట్టుకోలేకపోతున్నాను, అమ్మాయి కొనుక్కున్నట్టు ఫోన్ కొనుక్కోలేకపోతున్నాను, చిచి ఎందుకు వచ్చిన జీవితం, నేను కూడా అసలు ఆ అమ్మాయి ఎలా సంపాదిస్తుందో ఏంటో చెప్తాను అంటుంది. ఈరోజు ఎలాగైనా అడగాలి, ఆ ల్యాప్టాప్ మా నాన్న కొనివ్వగలడా, కొనివ్వలేడు, ఏం చేస్తుంది అమ్మాయి, ఏం జరుగుతుందో, ఎలా వస్తున్నాయో ఈ అమ్మాయికి అనేటువంటి ఉద్దేశంలో ప్రియులారా ఒక రోజున పట్టి అడిగేస్తే ఏమీ లేదు, కాసేపు నిన్ను మర్చిపోవాలంతే, నువ్వు వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి, పలానా టైంకి వాళ్ళు నిన్ను తీసుకెళ్తారు, మళ్ళీ తిరిగి దింపుతారు, వాళ్ళు నీకు చాలా డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులతో నీకు ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు, నీకు ఏం కావాలంటే ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఉండి ఎందుకమ్మా, ఇంతకీ వాళ్ళిద్దరూ దేవుని బిడ్డలే, వాళ్ళిద్దరూ క్రైస్తవ బిడ్డలే. చూసారా ఎలా వలవేసి యవనస్తులైనటువంటి పిల్లల్ని లోకం ప్రియులారా ఆ రొంపిలోకి లాగేస్తూ ఉందో. ఏమండి, పిల్లల తల్లిదండ్రులు మగపిల్లలైనా ఆడపిల్లలైనా కూడా ఈ రోజున ప్రియులారా క్రమము లేకుండా ఒకవేళ గనక ఉంటే గనక క్రమం తప్పిపోవడానికి చాలా ఎక్కువ, పాడైపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏమండి, నిజంగా క్రమపరిచే తల్లిదండ్రులు ఉండి క్రమములో ఉన్నటువంటి పిల్లల విషయంలో ఏ విధమైన భయం లేదు. దేవునికి స్తోత్రం. మా పిల్లల గురించి వాళ్ళు చదివిన కాలేజీల్లో వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, మీ పిల్లలు గంజాయి తోటలో తులసి మొక్క లాంటి వాళ్ళు అన్నారు. అంతకంటే మించి ఏం కావాలి, అంతకంటే మించి ఏం కావాలి? సేవలో ఏదో సంపాదించాలి, ఏదో చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం కాదు, కుటుంబం యొక్క సాక్ష్యం కావాలి. దేవునికి స్తోత్రం. సేవకు కావాల్సింది మీ పిల్లలు ఆధ్యాత్మికంగా కాదు, అసలు ఈ లోకరీతిగా చాలా క్రమంగా ఉంటారు పిల్లలు అనేటువంటి సాక్ష్యం. మా పిల్లల గురించి ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చారు మా దగ్గరికి. పిల్లలను ఆ రొంపిలోకి లాగేటువంటి పరిస్థితి పిల్లలకే కాదు, ఈరోజు చక్కగా భార్యాభర్తలు కలిసి జీవించే దగ్గర కూడా ఎందుకమ్మా నువ్వు నా మాట వింటే చాలమ్మా, నీకు అది కొంటాను ఇది కొంటానన్నావు లేరా? ఏమండి, ఎప్పుడు ఆ బైకేనా, ఎప్పుడు ఆ డ్రెస్సేనా? ఏమండి, నేను అన్నాను, నేను ఎప్పుడైనా చెప్తాను ఆడపిల్లలకి ఏంటంటే మీ బర్త్డేలు కూడా ఎవరికీ తెలియనివ్వద్దు అని చెప్తున్నాను. అర్థమవుతుందా? ఎందుకంటే అవి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దానివల్ల. ప్రియులారా మన పిల్లల జీవితాలు చాలా విలువగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరు బాధపడకూడదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే ఎక్కడ ఏకమనస్సు ఉందో అక్కడ విడగొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఏమండి, ఒట్టినే వల ఎవరు వేయరు కదా, వల వేసాడు అంటే దాంట్లో ఏదో ఎర ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఎర కోసమే వెళ్తారు, వల కోసం వెళ్ళరు. వలలోకి వెళ్తున్నాను అని అనుకోరు నిజంగా. కానీ ఈ రోజును చూడండి, ఈ అమ్మాయి ఏం చేసిందంటే తెలివిగా పాస్టర్ గారికి చెప్పింది హైదరాబాద్లో. అవునండి, పాస్టర్ గారు అండి ఇలాగంటుంది ఆ అమ్మాయి, అమ్మా నా బంగారం నువ్వేం చేస్తావు అంటే వెంటనే రూమ్ షిఫ్ట్ అయిపోమ్మా, నువ్వు అక్కడ ఉండొద్దమ్మా అని చెప్పి పాస్టర్ గారు చెప్పారట. ఏమండి, ఈ పాస్టర్ గారు అందరూ ఇలాగే చెప్తారు అని అనుకుంటే ఈ అమ్మాయి జీవితం ఏమవుద్ది చెప్పండి? ఇక ఆ అమ్మాయి జీవితం అయిపోయింది. జీవితంలో ఒక తోడు కావాలి, ఒక తోడు కాదు, తన జీవితం ఒక బజారు జీవితం అయిపోయింది. ఏమండి, ఆ తల్లికి తండ్రికి తెలిస్తే నిజంగా ఎలా తలెత్తుకోగలరు? ఇక్కడేమో రెక్కలు ముక్కలు చేసుకుని వాళ్ళు కష్టపడుతున్నారు. అయినా కూడా ప్రియులారా ఆ అమ్మాయి ఎలా పడిపోయిందో తెలీదు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దయచేసి ఏక మనస్సు దేనికోసం, ఎవరితో ఏకీభవించే మనస్సు అని అంటే, ఏక మనస్సు అంటే దేవునితో ఏకీభవించే మనస్సు, పరిశుద్ధులతో ఏకీభవించే మనస్సు. బీ కేర్ఫుల్.
యూనిటీ ఆఫ్ మైండ్ అంటే ప్రియులారా ఏక మనస్సు అంటే ఎవరితో పడితే వాళ్ళతో కాదు, ఎవరితో పడితే వాళ్ళతో కాదు. మొదట నీ మనస్సు దేవునితో ఏకీభవించాలి. రెండవదిగా నీ మనస్సు దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ ప్రపంచమందు చూసారా, పరిశుద్ధులైనటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారు చూసారా, అక్కడే నీ యొక్క ప్రపంచము. దేవునికి మహిమ కలుగును గాక. నీకు బాధ కలిగితే ఏడుస్తారండి వాళ్ళు. నీకు ఏదైనా కష్టం వస్తే నువ్వు విలవెల్లి ఆడిపోతుంటే నిన్ను ఆదరిస్తారు. ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదు అక్క, ఏం పర్లేదు చెల్లి, ఏం పర్లేదు అన్నయ్య, ఏం పర్లేదు తమ్ముడు అని అంట. ఏమండి, బాధ కలిగితే ముఖం చాటేసి వెళ్ళిపోయేది బయట ప్రపంచం. ఏమండి, నీ దగ్గర నుంచి ఏమీ ఆశించదు. నీ కులం కాదు, నీ యొక్క చదువు కాదు, నీ హోదా కాదు, నీతో ఏదలో ఎక్కువలు కాదు. కానీ యేసయ్య ప్రేమను బట్టి మనం సహోదరులము. దయచేసి గమనించండి. యేసయ్యకు హృదయం ఇవ్వకుండా ఉంటే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. నేను చెప్తున్నా, యేసయ్యకు హృదయం ఇచ్చేవా, నువ్వు ప్రమాదాన్ని దాటిపోయావు. దేవునికి స్తోత్రం. అంతదాకా ఎందుకంటే నేను అనుకుంటాను, నిజంగా యేసయ్య హృదయంలోకి రాకపోయి ఉంటే నేను ఎంత భయంకరంగా నా జీవితం ఉండేదో. ఎప్పుడో ఎక్కడో అండి పాపములోనో లేకపోతే ఎక్కడో ట్రైన్ కిందో బస్సు కిందో ఎప్పుడైపోయింది జీవితం, ఎప్పుడైపోయింది. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా, హృదయంలోకి వచ్చాడండి, నాతో మాట్లాడాడండి. నాతో మాట్లాడిన యేసయ్య నీతో కూడా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన డైరెక్ట్గా మాట్లాడడం కాదు, నా ద్వారానే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడు ఏమండి, ఆ రోజున ప్రియులారా ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు కనుక ఈరోజు నేను మీకు చెప్తున్నాను, దయచేసి ఏక మనస్సు, ఏక మనస్సు, ఏక మనస్సు. రెండవది చూడండి, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి. దీనికి ఇంగ్లీష్లో ఏమి రాయబడి ఉందంటే ప్రియులారా సింపతి అని రాయబడి ఉంది. సింపతి అంటే సానుభూతి లేదా దయ, జాలి, కరుణ. కొంతమందికి ఇలాంటివి ఏమి ఉండవు. ఏమండి, తల్లిదండ్రులు తమ బిడ్డల ఎడల జాలి పడతారు, కానీ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రుల మీద జాలి చూపనందుకే ఈరోజు ఏమవుతున్నాయో తెలుసా, వాళ్ళ కుటుంబం ఏర్పడిపోయిన తర్వాత, వాళ్ళ బాధ్యతలు పెరిగిపోయిన తర్వాత ఓల్డేజ్ హోములు నిండిపోతున్నాయి. ఏమి నిండిపోతున్నాయి ఏమండి, ఆలోచించండి ప్రియులారా. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి. ఎవరితో సంబంధం లేనిది కాదు ఈ ప్రపంచం, ఈ పరిశుద్ధ ప్రపంచం, ఈ సంఘం అనేటువంటి ప్రపంచం. ఒకరితో ఒకరు ప్రియులారా సంబంధం కలిగిన వాళ్ళం. క్రీస్తు ప్రభు యొక్క శరీరము ప్రియులారా, ఆయన శరీరము సంఘం అయితే, సంఘమునకు శిరస్సు క్రీస్తు అయితే, ఈ శరీరములో అవయవ ఒకదానితో ఒకటి ఎలాగైతే ఏమంటే సహకరించుకోవాలో, ఒకదానికొకటి ఎలా సహాయపడాలో, ఒకదానిని ఒకటి ఎలాగా పరామర్శించుకోవాలో, సంఘం కూడా అంతే. నాకు నేనే సంఘం అని ఎవరు అనుకోకండి. నువ్వు సంఘం కాదు, అందరం కలిస్తేనే సంఘం. దేవునికి స్తోత్రం. నువ్వు సంఘంలో ఒక చిన్న అవయవానివి. అర్థమవుతుందా? దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడో, దేవుడు నీకు ఏ రకమైనటువంటి ఆ తలాంతులు ఇచ్చాడో అవన్నీ కూడా సంఘము కొరకు ఉపయోగించడానికి. సుఖ దుఃఖముల యందు పాలుపడి అనేటువంటి మాట గురించి ఒక మాట చెప్తాను ప్రియులారా. కొందరు సుఖాలలో ఏమంటే పాలు పొందాలి, రెండవది ఏంటంటే దుఃఖములో పాలు పొందాలి. సుఖములో పాలు పొందేవారుగానే కాదు, దుఃఖములో కూడా పాలు పొందేవారిగా ఉండాలి. అంటే వారికి సుఖం కలిగింది, వారికి దేవుడు ఏదో మేలు చేశాడు, లేకపోతే వాళ్ళు సంతోషిస్తున్నారు, వాళ్ళతో కలిసి మనం కూడా ఏం చేయాలి, సంతోషించాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము త్వరగా కొన్ని మాటలు చూసుకుని మన హృదయాన్ని ప్రియులారా సిద్ధపరచుకుందాం. దయచేసి మీరు ఈ మాట చూడండి. 15వ వచనం, 12వ అధ్యాయం 15వ వచనం. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులయుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని ఏం చేయొద్దు, అనుకోవద్దు. ఏమండి, సంతోషించే వారితో ఏం చేయండి, సంతోషించండి. అయితే ఇక్కడ సంతోషించడం సులువే, కానీ ఏడ్చేవారితో ఏడవడం వాళ్ళకేదో నష్టం జరిగింది, బాధ జరిగింది, జరగరానిది ఏదో జరిగింది, నిజంగా వాళ్ళతో కలిసి కూర్చుని ఏడవడం కూడా రావాలి మనకి. ఏమండి, అందంగా ఆనందంగా అందరితో కలిసి బిర్యానీ తినడం వస్తుంది, కానీ సంతోషంగా ఏమండి అన్నీ పంచుకోవడం, కానీ దుఃఖాన్ని పంచుకోవడమే సంఘము యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రియుల లక్షణం. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చెయ్యండి. లాజరు రోగి ఆయనను తెలిసి యేసయ్య ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. చనిపోయిన తర్వాత వెళ్ళారు అనుకోండి, అది అక్కడ ఒక కార్య నిమిత్తం ఆయన ఆలస్యం చేశాడు. ఏమండి, దుఃఖములో కూడా పాలు పొందడం. ప్రసంగి గ్రంథంలో అంటాడు, ప్రసంగి గ్రంథంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఏమంటాడో తెలుసా, 7వ అధ్యాయం అనుకుంటా. ప్రసంగి గ్రంథము ఏ ఇంటికి వెళ్ళాలో చెప్తాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము
7వ అధ్యాయము 4వ వచనం చూడండి. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును అంటున్నాడు. అంటే జ్ఞానుల మనస్సు ఎవరి మీద ఉంటుందంట? ప్రలాపించేవారి ఇంటి మీద ఉంటుందట. ఇంకొకటి ఏంటంటే సుఖములోను వెళ్ళకపోయినా అంత ఇబ్బంది లేదు, అక్కడ అంత కష్టమేమి లేదు. ఎవరో ఒకళ్ళు ఉంటారు తినడానికైనా, ఏమండి, సంతోషాన్ని పంచుకోవడం. కానీ దుఃఖం పంచుకునే దగ్గర మాత్రం ఎవరు ఉండరు. ఏమండి, మా వీధిలో వీళ్ళరా ఒకళ్ళిద్దరు ఇలాగే చనిపోయినటువంటి సందర్భం. వాళ్ళు ప్రభుని ఎరిగిన వాళ్ళు ఏం కాదు, కానీ ఆ సమయంలో వెళ్ళడం, ఆ సమయంలో ఆ రోజు వాళ్ళు ఏమి వండుకోరు కదా, వాళ్ళకి అవసరమైంది ఏదైతే ఉందో, ఎంతమంది ఉంటారో చూసి వాళ్ళకి తగినటువంటి ఆహారం సిద్ధపరిచి పంపించటం. దేవుడు అలాగే తలంపిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమంటే జ్ఞానుల మనస్సు ఎవరి మీద ఉంటుందట? ప్రలాపించేవారి ఇంటి మీద ఉంటుందంట. ఈరోజు నీ మనస్సు సంతోషించేవారి ఇంటి మీద ఉంటుందా? ప్రలాపించేవారి ఇంటి మీద ఉంటుందా? సంఘముగా మనం ప్రియులారా దుఃఖములో ఏం చేయాలో తెలుసా? పాలు పొందాలి. దుఃఖములో పాలు పొందాలి. ఒక మాట చెప్పనా, దేవుని వాక్యంలో ఒకవేళ అలా పాలు పొందకపోయి ఉంటే ఒక రూతు ఎక్కడి నుంచి వచ్చి ఉండేదండి? ఒక నయోమి ఎలాగా మళ్ళీ తిరిగి కోలుకొని మళ్ళీ తిరిగి దేవుని కొరకు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా బలపరచబడి ఉండేది? ఆలోచించండి ఒకసారి. కొన్నిసార్లు బయట వాళ్ళ దుఃఖం బాగానే పట్టించుకుంటాం, మనం ఇంట్లో దుఃఖం పట్టించుకోం. ఇంట్లో దుఃఖం అంటే ఎలకానాట అన్న ఏడుస్తూ ఉంటే, అన్న ఏడుస్తున్నటువంటి సమయంలో ఆమెతో మాట్లాడి ఆమెను ఓదార్చేవాడంట. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. నాకు పిల్లలు లేరు కాబట్టే కదా ఆవిడ ఇలా మాట్లాడుతుంది, లేకపోతే మాట్లాడడానికి అవకాశం ఉంటుందా అని చెప్పేసి బాధపడి ఒక్కొక్క రోజు ప్రియులారా కురుంగిపోతూ ఉంటే, నీకు పిల్లలు లేకపోవచ్చు కానీ నేను 10 మంది కొడుకుల కంటే నేనే ఎక్కువ కదమ్మా నీకు అని కూడా అంటారు. ఉందా లేదా మాట? అర్థమవుతుందా? దుఃఖాన్ని మానపాలి, అంతేగాని ఆ దుఃఖాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోకూడదు. ఏంటంటే భర్త దుఃఖాన్ని, భర్త భార్య దుఃఖాన్ని పట్టించుకోవాలి. సుఖాన్ని పట్టించుకోవడం అనేది కాదు ప్రియులారా. సుఖములో ఎలాగైతే పాలు పొందుతున్నామో సంఘముగా, సహోదరులుగా, లేకపోతే భార్య భర్తలుగా, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, ఏమండి, ఇలా పాలు పొందేటువంటి అనుభవం నిజంగా సంఘములో ఉన్నటువంటి బిడ్డలుగా మనం ప్రియులారా, నేను చెప్పగలను. కొంతమంది బిడ్డలు ఏమండి చనిపోయినప్పుడు స్నానం చేయించింది మనోళ్ళే, వాళ్ళకి కావాల్సినవి అన్నీ చూసింది కూడా మనోళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. అండి, మా ఇంట్లో కానీ లేకపోతే మా మామయ్య గారు చనిపోయినప్పుడు కానీ మా సంఘం నిజంగా ప్రియులారా వాళ్ళు అలా వచ్చి నిలబడిపోయి వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, మీరు ఏమి అలా నిలబడండి చాలు, మేమే చేసేస్తామని చెప్పి అన్నీ వాళ్ళే చేసేసారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మళ్ళీ ఏం కావాలన్నా మళ్ళీ వాళ్ళే తెచ్చివ్వడం. ఆ ఎడుతూ ఉన్నటువంటి ఇంట్లో ఎలా ఉంటుంది? నిజంగా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదోటి ఇవ్వాలి కంపల్సరీగా. ఏమండి, చూసుకోవాలి. దుఃఖములలో పాలు పొందడం, దుఃఖములో పాలు పొందటం. ఏమండి, ఒకవేళ పాస్ అయ్యారు, స్వీట్లు పంచారు, తిన్నాం, ఫెయిల్ అయ్యారు అనుకోండి, నీ ఓటు ఫెయిల్ అయ్యాడంట కదా, ఇది నవ్వుతూ మళ్ళీని వాళ్ళేమో బాధపడతారు, వీళ్ళేమో నవ్వుతూ మేము ఫెయిల్ అయ్యేటట్టు కదా. అండి, దేనికి నవ్వాలో దేనికి నవ్వకూడదో తెలియని పరిస్థితి నిజానికి లేదు. అంటే వాళ్ళ హృదయంలో వాళ్ళంటే అలా జరిగేటప్పటికి అబ్బా మాకు ఒక మంచి అవకాశం దొరికింది అనుకుంటారేమో. ప్రభు ప్రేమ అలాంటిది కాదండి. ప్రేమ దోషాన్ని కప్పుతుంది, పగ కలహాన్ని రేపుతుంది. ఆలోచించండి. అలాగే ఇంకొక మాట కూడా చెప్తున్నాను, దుఃఖంతో బాధతోనే ఎవరైనా మందిరానికి వస్తారు. ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు వాళ్ళ బాధల్లో, వాళ్ళ వేదనల్లో, వాళ్ళ ఎటు తోచని పరిస్థితుల్లో మందిరానికి వస్తారు. వాళ్ళు మనం అనుకున్నట్టుగా మనకు నచ్చినట్టు ఉండరు. వాళ్ళను ప్రేమించాలి, వాళ్ళను పరామర్శించాలి, వాళ్ళను ప్రియులారా మనము పలకరించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యాలి, వాళ్ళకి 2 మాటలు చెప్పాలి అండి, వాళ్ళను ప్రభు దగ్గరికి నడిపించాలి. అలా కాకపోతే మనం ఎవరైనా మందిరంలో కనబడేవాళ్ళమా? ఏం సార్, ఎవరైనా మనం మందిరంలో కనబడేవాళ్ళమా? కనబడేవాళ్ళమా చెప్పండి. కనబడం. అలా ప్రేమించబట్టి, అలా ప్రార్థించబట్టి ప్రియులారా, అందుకనే సుఖ దుఃఖముల యందు ఏం చేయండి అంటే పాలు పొందండి. హల్లెలూయా. ఒక ఆత్మ రక్షణ కొరకు కానీ, ఒక ఆత్మను బలపరచడం కోసం కానీ, ఒక్కొక్కసారి దేవుని బిడ్డలకు కూడా ఓదార్పు అవసరమే. యెషయా గ్రంథంలో 39వ అధ్యాయమా 1వ వచనం, 39 1వ వచనం చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి.
ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, నేను ఎంతో దుఃఖంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడగా ఎంత ఆదరణ కలిగిందంటాం మనం. దేవుడు నిన్ను ఆదరించాడు, మరి నువ్వు ఎవరినైనా ఆదరించవా? దేవుడు నీ మీద దయ చూపించి నీతో మాట్లాడాడు, నువ్వు ఎవరితోనైనా ఎవరికైనా దయ చూపించి వాళ్ళను ఆదరణగా మాట్లాడేవా? ఇక్కడ ఏమంటున్నాడు, యెరూషలేముతో మీరు ఎలా మాట్లాడండి అంటే, ఎలా మాట్లాడండి? నీకు జరగాల్సిందే జరిగింది, నీకు బుద్ధి చెప్పాడు దేవుడు అని మాట్లాడద్దు, ప్రేమగా మాట్లాడండి అన్నాడు. హల్లెలూయా. ఏమంటే ఇవ్వవలసిన పనిష్మెంట్ దేవుడు ఇచ్చాడు. యుద్ధకాలం ఏమైపోయిందంటే సమీపం అయిపోయింది. తప్పకుండా ఇక దోష రుణము తీర్చబడిపోయింది. దోష రుణము తీర్చబడింది అన్నాడు. చూసారా? అంటే యెరూషలేములో దేవుని ప్రజలు నివసిస్తున్నటువంటి ఆ యొక్క పట్టణములో వారి యొక్క దోషము యొక్క రుణం ఏమైపోయిందంటే తీర్చబడిందట. అంటే ఎంత పనిష్మెంట్ వాళ్ళకు వచ్చిందో అదంతా ఏంటంటే చెల్లించాల్సిన రుణం అన్నమాట. అది దేవుడి పట్ల చూపించాల్సినటువంటి విధేయత చూపించకపోతే, దేవునిని ఆరాధించవలసిన విధంగా ఆరాధించకపోతే ఆ రుణము నువ్వే తీర్చాలి. జాగ్రత్త. ఆ రుణం ఏం చేయాలి? నువ్వే తీర్చాలి. కాబట్టి జాగ్రత్త పడాలి మనం. యెరూషలేముతో ఎలా మాట్లాడంటే ప్రేమగా మాట్లాడు. నా జనులను ఏం చేయండి అంటే ఓదార్చండి. ఏం చేయండి? ఓదార్చండి. హల్లెలూయా. ఒక బిడ్డను ఓదారుస్తాం. ఏమండి, పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ఓదార్చాల్సిన అవసరం ఉంటుంది. అన్ని సమయాల్లో కూడా మనం చూస్తే ఎవరికి ఓదార్పు వాళ్ళకి ఓదార్పునివ్వాలి. ప్రియులారా, వాళ్ళని మళ్ళీ ధైర్యపరచుకోవాలి. దేవుని వాక్యంలో తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము దయచేసి మీరు చూడండి. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. సహోదరులారా, మేము మీకు బోధించినదేమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఏం చేయండి? ఓతనివ్వండి. హల్లెలూయా. చాలు. అదంతా చదివితే ఇంకా టైం అయిపోద్ది మనకి. తర్వాత అర్థం చేసుకోండి, తర్వాత మీరు చదవండి. సహోదరులారా, నేను మీకు చెప్పినది ఏమనగా ఏమంటున్నారు? బలహీనులకు ఏం చేయండి అంటే ఓతనివ్వండి, ధైర్యము చెడిన వారికి ఏం చేయండి? ధైర్యపరచండి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ప్రియులారా చేయవలసింది ఇది. 3వ విషయం ఏంటంటే సహోదర ప్రేమ గలవారును అని అన్నాడు. సహోదర ప్రేమ గలవారును అంటే అర్థం ఏంటంటే ప్రియులారా ప్రేమ కలిగినటువంటి వారిగా వారు ఉండలేదన్నమాట. అందుకని ప్రేమ కలిగిన వారిగా మీరు ఉండాలని చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట చదవండి ఒకసారి. ప్రేమ కలిగి ఉండడానికి మీరేం చేయండి? ప్రయాసపడండి. 13వ అధ్యాయంలో ఒకసారి ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలో అక్కడ చెప్పాడు. ఇలాంటి ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడండి అని చెప్పాడు 14వ అధ్యాయంలో. ఎలాంటి ప్రేమ? అమర్యాదగా నడవనటువంటి ప్రేమ, దుర్నీతి యందు సంతోషపడక సత్యమందు సంతోషించే ప్రేమ, అన్నిటినీ నమ్మే ప్రేమ, అన్నిటినీ ఓర్చుకునేటువంటి ప్రేమ. ఏమండి, ఏ ప్రేమ అయితే శాశ్వత కాలం ఉంటుందో ఆ ప్రేమ కలిగి ఉండమన్నాడు. టీవీలో ప్రేమ, ఏమండి, సీరియల్లో ప్రేమ, ఈ ఏం ప్రేమలు కాదు. ఏమండి, ఇలాంటివి ఏమి కూడా సినిమాలలో ప్రేమ, ఇవి నిజమైన ప్రేమలు కాదు. ఏమండి, కాబట్టి ప్రియులారా నిజమైన ప్రేమ ఏదైనా ఉంది అని అంటే కేవలము యేసయ్య ప్రేమ మాత్రమే. హల్లెలూయా. ప్రేమ అనగానే అక్కడ పాటట్టుకొచ్చి ఇక్కడ ఎడుతున్నారు మన వాళ్ళు. ఏ పాట ఎట్టాలో తెలుతులేదు. మీకు అర్థమైందా? విశ్వాసులే, దేవుని పిల్లలు అయ్యిండే. ఈరోజు ప్రేమ అనగానే ఇంక ఇక్కడ ఏం పాటలు లేవా ఏంటి నీకు? ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఏమన్నానా? డబ్బులు ఉన్నంతసేపు ప్రేమించే ప్రేమ శాశ్వత ప్రేమ, అందం ఉన్నంత వరకు ప్రేమించే ప్రేమ శాశ్వత ప్రేమ, ఆరోగ్యం ఉన్నంత వరకు ప్రేమించే ప్రేమ శాశ్వత ప్రేమ కాదు. నిన్ను ప్రేమించి నిన్నుగా ప్రేమించి నిన్ను క్షమించి నిన్ను కడిగి నిన్ను ఎత్తుకొని ముద్దాడి కౌగలించుకుని యేసయ్య యొక్క నిజమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమ కలిగిన వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడు అన్నాడు. హెబ్రీ పత్రిక మనం వెనక్కి వెళ్తే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదర ప్రేమ ఎలా ఉండనివ్వండి? నిలువరముగా ఉండనివ్వండి అన్నాడు. ఆతిథ్యము చేయ మరువకుడి అన్నాడు. తర్వాత మీరు చూస్తే పేతురు రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. 8 త్వరగా. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు ఎలాంటి ప్రేమ కలిగి ఉండండి? మిక్కటమైన ప్రేమ గలవారయ్యుండుడి అన్నాడు.
తర్వాత ఏమన్నాడు తెలుసా? సనుగుకోకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి అన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఆలోచన చేసుకుందాం. ఒకరి యొక్క లోపాలు మనకు ఎక్కువగా కనపడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే మనలో ప్రేమ లోపించినప్పుడే కనపడతాయి. ప్రేమ ఉంటే లోపాలు కనిపించవు. ఏమండి? ప్రేమ ఉంటే లోపాలు కనిపించవు. ప్రేమ లేకపోతే ఏం చేస్తామంటే ఆ వ్యక్తి గురించి ఇతరులకు చెప్తాం. ప్రేమ ఉంటే ఏం చేస్తామంటే అన్నీ దాచేసుకుంటాం మనసులో. పోన్లే వాన్నే హెచ్చరిక చేస్తాం. అందుకని ఇందాక చెప్పాను, స్నేహితుడు మేలు కోరి గాయములు చిన్నరే ఈడులా చేస్తున్నాడు రా అని అందరికీ చాటింపు వేస్తాడా స్నేహితుడు? ఏం చేస్తాడు? రే నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది మంచిది కాదురా నీకు అని చెప్తాడు నీకే. జాన్ వెస్లీ గారు సేవకులకు ఒక నియమం పెట్టాడు. ఏమనంటే ఎవరిలోనైనా నీకు ఏదైనా లోపము కనపడితే, పాపం కనపడితే అతనితోనే నువ్వు సూటిగా చెప్పాలి, కానీ అతని గురించి నువ్వు ఇతరులకు చెప్పొద్దు అంటాడు. సహోదర ప్రేమ కలిగినటువంటి వారుగా ఒకవేళ ఒక సహోదరుడు పాపము చేస్తుండగా చూస్తే గనక ఏమండి, యోహాను రాసిన మొదటి పత్రికలో అంటాడు, అతని కొరకు మనము దేవుణ్ణి వేడుకోవాలి అంటాడు. చూసారా? మొట్టమొదటి పని అది. దయచేసి మీరు ఆ మాటను మీరు గమనించండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. 5వ అధ్యాయం 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును, అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. సరే, రెండవ అంశంలో కాకుండా మొదటి అంశంలోకి వద్దాం. ఎవడైనను చూచిన ఎడల అతడు ఏం చేయను? వేడుకొనును. అంటే ఒకవేళ అతనినైనా వేడుకోవచ్చు, లేదంటే అతని నిమిత్తం దేవుణ్ణి వేడుకోవచ్చు. రెండు చెయ్యాలి మనం. ఏమంటే నువ్వు ఇలా చేయటం మంచి పని కాదురా, నువ్వు ఇలా చేస్తే దానివల్ల ఏంటి? దేవుని కోపం వస్తుంది కదా, దేవుని నామానికి అవమానం కదా. అంటే పాపం అనగానే మన దృష్టిలో కొన్ని ఉంటాయి, అవే పాపాలు అనుకుంటాం మనం. అర్థమవుతుందా? కానీ పాపము అంటే దేవుని నుంచి నిన్ను దూరపరిచేది ఏదైనా పాపమే. దేవుని నుంచి నిన్ను దూరం చేసేది ఏదైనా పాపమే. ఒక అబద్ధం అవ్వచ్చు. ఏమండి? అబద్ధం అంటే మిగిలిన అబద్ధాలు మనం ఆడం. మనం క్రైస్తవులు అబద్ధాలు ఆడమంట, అబద్ధాలు పాడతామంట. అబద్ధాలు ఏం చేస్తాం? పాడతాం. ఏం దాకా ఏం పాడాం మనం? నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా. అంటే నిజంగా ఎటు వెళ్ళట్లేదా మనం? నిన్ను విడిచి నీ ప్రేమ మరచి నేను ఎటు పోగలను దేవా. ఒక్కసారి అలా మెట్లు దిగుతుండగానే మన సమస్యలు గుర్తుకొస్తాయి. విన్న వాక్యం అంతా ఏమండి ఇక్కడ వదిలేసి మళ్ళీ అక్కడ దాకా పట్టుకెళ్తే ఏమండి ఆశీర్వాదం వచ్చేస్తుందని అక్కడ దాకా పట్టుకెళ్తే ఏమండి ఎక్కడ మనం ఇంకా లాభపడిపోతామో ఆత్మీయంగా, ఎక్కడ మనం ఎదిగిపోతామో అని చెప్పి అపవాది ఎత్తుకుని వెళ్ళిపోయేటువంటి గ్రహింపు లేనటువంటి హృదయంగా ఒకవేళ మనం ఉన్నామేమో ఈరోజు మనం ఆలోచించుకోవాలి. ప్రియులారా, ఒకరికొరకు ప్రార్థన చేసే దగ్గర, ఒకరికి సహాయపడే దగ్గర ఈ వ్యక్తిని మళ్ళీ తిరిగి ఎలా మంచి దారికి నేను తీసుకురావాలి అనే విషయంలో సాత్వికముతో తీసుకురావాలన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి మనం చదివినట్లయితే ఇలాగున మీరు క్రీస్తు నియమం నెరవేర్చండి అన్నాడు. హల్లెలూయా. దయచేసి మీరు చూడండి, కొలస్సీ పత్రిక, నేనేం చెప్పాను మీకు చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1 వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. హల్లెలూయా. ఏమండి? ఒకసారి మనం దారి తప్పిపోయాం. మనకి కొంతమంది సహోదరులు, సేవకులు మనతో మాట్లాడి మనల్ని హెచ్చరించి మళ్ళీ మంచి దారికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకొక ఎవరో తప్పిపోయిన స్థితిలో కనపడుతున్నారు మనకి. వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని మళ్ళీ మంచి దారికి తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? సాత్వికముతో తీసుకురావాలి. అంత సులువుగా ఉండదు. ఏమండి? ఒక పిల్లోడిని ఊరుకోబెట్టడం ఎంతో కష్టం. ఆ పిల్లోడు కావాలి అన్నటువంటిది నిజంగా ఒకవేళ అనారోగ్యం కలిగించేదైతే వాడిని ఒప్పించి మంచిది వాడి చేతిలో పెట్టడానికి మనం చాలా కష్టపడాలి. ఇక్కడే ఏం చేస్తాం తెలుసా? మనం ఎందుకు వచ్చింది వీడితోటి మనకే అని చెప్పేసి ఆడు అడిగింది ఆడి చేతిలో పెట్టేద్దాం. ఏమండి? అది అనారోగ్యం కలిగించేదే. ఈ రోజున జ్వరాలకు, ఈ రోజున ఇన్ఫెక్షన్లకే కారణం అదే. కాస్త ఓపిక తెచ్చుకున్నానా, తినకూడదురా నాన్న,
నీవు అలా చేయకూడదురా నన్ను. వినడాడి వాడు అంటే మా అమ్మాయి కూడా వాడు వినడు. నిజమే ఏమండి? ఏమండి ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుందో భవిష్యత్తు ఆలోచించుకుంటే భయం వేస్తుంది నాకు. భయం వేస్తుంది నాకు. నేర్పించాల్సింది మనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరితో ప్రియులారా మనం ఒకరిని ఎలాగ మంచి దారికి తీసుకురావాలో అలా తీసుకురావాలి. నాతాను దావీదు దగ్గరికి వెళ్ళాడు, హెచ్చరించాడు, చెప్పవలసిన విధంగా చెప్పాడు. దావీదు యొక్క హృదయం బద్దలైపోయింది ఆ మాటకి. దేవునికి స్తోత్రం. వెంటనే ఉపవాసం పెట్టేసుకున్నాడు. మనం కూడా ఉపవాస కూడికల తర్వాత మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు ముగింపులో ఉపవాస కూడికలలో ఏమంటే ఒక కవర్ మీద చూశాను నేను. మాకు మగబిడ్డ పుట్టేలాగా ప్రార్థన చెయ్యండి అన్నారు. ఏమండి తీరా మొన్నే ఆడబిడ్డ పుట్టేసింది. అంటే మన ప్రార్థన చేసామా లేదా? దేవుడికి చేసాం. అలా అడిగారు. ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. ఓకే, దేవుని చిత్తమైతే దేవుడు ఇస్తాడులేమ్మా, ప్రార్థన చేద్దామన్నాం. ప్రార్థన చేయండి. పురుడికి వెళ్తున్నప్పుడు కూడా ప్రార్థన. ఆల్రెడీ లోపల ఏమైపోద్ది? లోపల ఫామ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాము అనకపోతే చెయ్యమనలేం కదా. సహోదర ప్రేమ అంటే చెప్తున్నా. వాళ్ళ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తుంటే అమ్మాయి తండ్రితో మాట్లాడదామంటే ఆ ఫోన్ ఎత్తుతులేదు. అల్లుడితో మాట్లాడాను, పాస్టర్ గారండి ఇంకా ఉంచేసానండి, ఏంటి ఆపరేషన్ చేయించకుండా అన్నాడు. ఉంచేసేవా? నీ ఇష్టమేంటి బాబా, నువ్వు కానీ పడతావా బాధ? మీ ఇద్దరు ఆలోచించుకొని ప్రార్థన చేసుకుని దేవుడు మీకు నమ్మకం ఇస్తే ఉంచుకోండి. దేవునికి స్తోత్రం ఏమండి అని చెప్పాను నేను. ఏమండి చూడండి, అందరికీ ఇస్తున్నాడు దేవుడు, మాకు ఇవ్వలేదు. ముందు ఆడపిల్లే పాపం వాళ్ళకి. ఆ పాపం ఏముంది? ఆడపిల్ల అంటే పాపమా ఏంటి? ఇప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలే, మీరు ఏంటి? ఆడపిల్ల అంటే పాపం చేస్తే పుడతారా ఏంటి? అంటే మీరు అందరూ పుణ్యం చేస్తే మగ పిల్లలు పుట్టారా? నో 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 నో. దేవుడిచ్చినది ఎవరైనా మంచిదే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ప్రేమ కలిగి ఆ వ్యక్తిని ఏం చెయ్యాలి? దానికే ఉందమ్మా, దేవుడు ఎదిస్తే అదే మంచిది కదా. నీకేమన్నా ఒక గుడ్డి బిడ్డనిచ్చాడా, లేదా ఒక కుంటి బిడ్డనిచ్చాడా? మరి కొంతమందికి అలాంటి బిడ్డలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు అక్కడ దాకా ఎందుకు, అసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఏమండి అని మనం ఏం చేయాలంటే సాత్వికముతో మళ్ళీ వారి మనస్సును ఏం చేయాలంటే మంచి దారికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైనటువంటి మన బాధ్యత చాలా ఎక్కువ అండి. మనం ఏ సంబంధులు అంటే లోక సంబంధులు కాదు. ఎక్కడికక్కడ తగ్గొట్టేసుకుని వచ్చేద్దామంటే కుదరదు. ఏం చేయాలి? కలుపుకొని రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కన్నీరు కార్చుకొని ప్రియులారా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు నిద్ర పట్టదు. అయ్యో ఆ పిల్లోడు రాలేదేంటి, ఆదివారం ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదేంటి? ఏమండి మేమేమైనా బాప్తిసం తీసుకున్నామా అనుకుంటారు. ఈ బాప్తిసం తీసుకోకుండా ఉన్న పిల్లలు అంటే బాప్తిసం తీసుకుంటే కరెక్ట్గా రావాలి, బాప్తిసం తీసుకోకపోతే అప్పుడప్పుడు రావచ్చు అనేది వాళ్ళ మైండ్లో ఉన్న అభిప్రాయం. ఇంకా కొంతమంది అభిప్రాయం ఏంటంటే బాప్తిస్వం తీసుకున్న తర్వాత మళ్ళీ ఏ తప్పు చేయకూడదు కనుక నేను ఏ తప్పులైతే చేయాలని అనుకున్నానో ముందు అవన్నీ చేసేయాలి, అప్పుడు కానీ నేను ఏమంటే బాప్తిసం తీసుకోకూడదు. చిచ్చిచ్చి అది చాలా తప్పు. దేవుని బిడ్డలారా, మనం తప్పు ఎప్పుడూ చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను సువార్త కొంచెం మార్పు చేశాను. అంటే సువార్తను మార్పు చేయడం కాదు, చెప్పి విధానం మార్పు చేశాను. యేసుప్రభు గురించి చెప్తుంటే వీళ్ళకి ఎక్కుతులేదు కాబట్టి ముందు బాబా ఆ సిగరెట్ ఏంటి, ఆ చుట్ట ఏంటి, ఆ బీడీ ఏంటి, దానివల్ల ఎంత నష్టం ఉందో తెలుసా? దానివల్ల ఎంత అనారోగ్యం ఉందో తెలుసా? నీ డబ్బులు నువ్వు తినాలి, నీ భార్య బిడ్డలు తినాలని గుర్తుంచుకో. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చెప్పాను, యేసుప్రభుని నమ్ముకో, నీ పరిస్థితిని అన్నీ మారుతాడు. దేవునికి స్తోత్రం. నీ హృదయాన్ని బాగు చేస్తాడు. ఏమండి ముందే సువార్త చెప్తే వాళ్ళకి అర్థం అవ్వట్లే. ముందు ఈ మాట చెప్తే అమ్మ మా మంచి కోరే మాట్లాడుతున్నారు బాబు అని చెప్పేసి ఏం చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు. మన ఏదో ఈ ఫ్లవర్లు కొనడానికి ఆగాను. వాడికి హిందీ తెలుగు మాట్లాడుతున్నాడు. కొంచెం హిందీలో వాడికి సువార్త చెప్పాల్సి వచ్చింది. ప్రార్థన చేయండి మీరు. ఏమండి దేవుని బిడ్డలారా గమనించండి, ఏంటంటే సహోదర ప్రేమ గలవారు. ఒక వ్యక్తిని ప్రభువు దగ్గరకు తీసుకురావడం ఎంత కష్టమో ఈరోజు మనం గమనించుకోవాలి. ఆ వ్యక్తిని పరలోకం దాకా తీసుకెళ్ళడం ఎంత కష్టమో.
మందిరంలోకి చేర్చుకోవడం కాదు, మందిరంలోకి రావడం కాదు, ఈ మందిరంలో నుంచి ఆ మందిరంలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మందిరంలో స్తుతించడం కాదు, ఆ మందిరంలో స్తుతించాలి. ఈ యొక్క ప్రియులారా, ఈ కనబడినటువంటి దృశ్య ప్రపంచంలో, కనబడే దృశ్య ప్రపంచంలో కనబడినటువంటి ఆయన మహిమను చూసి ఆయన మనోనేత్రాలతో ఆరాధించడం కాదు, మన కళ్ళారా మన శరీరంతోనే సజీవంగానే ఆయనను చూసి ఆరాధించేటువంటి ఆ మహిమ దేవునితో ప్రభువుని ఆరాధించేటువంటి ఆ సమయానికి మనం ఒకరిని సిద్ధపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందుకోసం మనము ఏమండి ఏదో ఆశించి కాదండి, సహోదర ప్రేమ కలవారై ఉండాలి. తర్వాత ఏమన్నాడు అది అక్కడ వదిలేసి ఇలా వచ్చాం మనం. తర్వాత ఏమన్నాడు? కరుణాచిత్తులును అన్నాడు. టెండర్ హార్ట్ అని ఉంది ఇంగ్లీష్లో. ఏమండి? జాలి కలిగినటువంటి హృదయం. యేసయ్య కుష్ఠరోగిని చూసి కనికరపడ్డాడు. వెంటనే ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని చెప్పగానే వెంటనే యేసయ్య ఏం చేశారు? చెయ్యి చాపి వాడిని ముట్టుకున్నారు. వెంటనే వాని కుష్ఠరోగము శుద్ధి అయిపోయింది. దేవునికి స్తోత్రం. కానీ అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే ఆయన కనికరపడ్డాడని ఉంది. ఏం చేశాడు? ఆయన కనికరపడ్డాడు. మనం కూడా ఏం చేయాలో తెలుసా? కనికరం చూపించాలి, జాలిని చూపించాలి. కరుణా చిత్తము మనకు ఉండాలి తప్ప కఠిన చిత్తం మనకు ఉండకూడదు. ప్రియులారా, యేసయ్య చిత్తం ఏ చిత్తం చెప్పండి? కరుణా చిత్తమే. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అన్నాడు కదా ఫిలిప్పీ పత్రికలో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో. 3వదిగా ప్రియులారా సహోదర ప్రేమ, 4వదిగా కరుణా చిత్తులుగా ఉండాలి, 5వదిగా వినయ మనస్కులునై ఉండాలి. ఎలా ఉండాలి? వినయ మనస్కులునై ఉండాలి. పెద్దల పట్ల పిల్లలు ప్రియులారా వినయముతో ఉండాలి. ఎలా ఉండాలి? దయచేసి మీరు 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం, పక్కకు పేజీ తిప్పండి చాలు. 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. ఏమనుగ్రహించును? కృప అనుగ్రహించును. కనుక మీరేం చేయండి అంటే, ఇక్కడ మీరు మాట గమనించండి. మీలో ఏమన్నా మీరందరూ ఏం చేయండి? ఎదుటివాని ఎడల, దేవుని ఎడల, ఎదుటివాని ఎడల ఏం ధరించుకోండి అంటే దేన మనస్సుని వస్త్రం ధరించుకోండి. దేవుని ముందు అందరూ దీనిమే, ప్రభా నేను పనికిమాలలో ఉన్నాయినా. ఓకే, ఇతరులు ఒకవేళ ఏమండి వాళ్ళ ఎదుట ఏమండి నేను పనికిమాలలో ఉన్నట్టు ఒకవేళ పొరపాటున ఏదన్నా అనకూడనటువంటి రీతిగా మాట్లాడితే కనుక ఏంటన్నావు? నన్ను అన్నావా మాట? నేను అలా కనపడుతున్నాను నీకు? దెబ్బలాటకి వెళ్ళిపోతాం లేదా? ఏమండి ఏమంటున్నాడు? ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రం ధరించుకోండి. ఇక్కడ ఒక మాట చెప్తాను ఏంటంటే, ఇది దేవుని చిత్తము, ఇది దేవుని యొక్క ప్రణాళిక అనుకున్న దగ్గర దీన మనస్సు అంటే చెప్తున్నాను మీకు. దావీదును షిమి ఏం చేశాడంటే, ఒక రోజున దావీదు దాపు నుంచి వెళ్తూ చీపో 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 నరహంతకుడా దుర్మార్గుడా అని అన్నాడు. అర్థమవుతుందా? దావీదు అరణ్యంలో ఉన్నాడు. ఆ టైంలో అబ్షాలోము తిరుగుబాటు చేశాడు. దావీదేమో అరణ్యం వెంబడి పారిపోయాడు. అరణ్యం వెంబడి తప్పించుకుని వెళ్ళిపోయాడు. పారిపోయాడు అంటే ఎందుకంటే తన కొడుకుతో యుద్ధం చేయడం ఇష్టం లేక. యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారో తెలుసా మీకు? దావీదే గెలుస్తాడు. బలం ఉన్నవాడు పారిపోవడం ఏంటండి? అందుకని తప్పించుకున్నాడు అంతే. ఆ సమయానికి సర్లే దేవుడు ఎందుకు నా జీవితంలోనికి ఈ పరిస్థితి అనుమతించాడు అనుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏమండి పుండు మీద కారం చల్లినట్టు ఉంది ఇప్పుడు వీడు మాట్లాడి అసలే దుఃఖంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. వీడు ఏమంటున్నాడంటే వీడి పనికిమాలినోడు, నిజంగా దావీదును అనగలిగినటువంటి వాడు కాదు. ఏం చేస్తున్నాడు తెలుసా? చీపో 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 దుర్మార్గుడా నరహంతకుడా అంటుంటే దావీదు దగ్గర యోవాబు అనేవాడు ఉన్నాడు. ఆ మేనలుడే. యోవాబు ఏమంటున్నాడు తెలుసా? నా ఏలినవాడా, నువ్వు కానీ సెలవిస్తే అసలు ఈడేవాడు అసలు చచ్చిన కుక్కలాంటోడు వీడు, ఒక్క దెబ్బతో లేపేస్తానన్నాడు. అంతే. ఏం చేస్తాను? ఒక్క దెబ్బతో లేపేస్తాను నువ్వు కానీ సెలవిస్తే అన్నాడు. సెరూయా కుమారులారా, నాతో మీకు పొందేంటి? అసలు నాతో మీకు ఏంటి పొందేంటి? నా కుమారుడే నాకు విరోధంగా నిలబడ్డాడే. ఎవడో వాడు బయటోడు, వాడు దేవుడే గనక ఒకవేళ సెలవిచ్చాడేమో నన్ను శపించమని శపించినా ఏం పర్లేదు అండి. శపించినంతలో ఏమైపోయింది? వాడు అలా మాట్లాడినా ఏం పర్వాలేదు. యెహోవా ఏవానికి సెలవిచ్చినేమో అన్నాడు.
మనం ఏమనుకుంటాం తెలుసా? అసలు ఎవడండి నన్ను అలా మాట్లాడడానికి? దేవుడు సెలవిచ్చాడు అనేటువంటి మాట దావీదు వాడాడు. ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే ప్రియులారా, ప్రతి విషయంలో కూడా మనలో ఒక రకమైనటువంటి గర్వము అనేది ఈరోజు మన జీవితంలో కనబడుతుందేమో. ఆలోచించుకుందాం. అంతదాకా ఎందుకు? పాటకు టైం ఇవ్వకపోతే కొంతమంది కోపం వచ్చారు. అర్థమైందా? ఏమండి, ఒకసారి అందరికీ భోజనం వడ్డించారు. చివరికి తినడానికి మాకు ఏదో కొంచెం అటు ఇటు మిగిలింది. కొంచెం మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు లేట్ అవుద్ది, అంతే కదా. ఏమండి, కూరలు ఏమీ లేవండి, ఒక్క కూర ఉందండి. ఒక కూర ఉన్నా పర్లేదు, ఏదో ఒక నోటికి దేవునికి స్తోత్రం. అలా కాదు, కొంతమంది ఎలాగో తెలుసా? అసలు అంటే ఏమనుకున్నారండి? అసలు పెళ్ళిలో వస్తాయి మరి దెబ్బలాటలు మామూలుగా రావు అసలు. ఏమండి, పెళ్ళిలో మామూలుగా వస్తాయా? రావు. ఏమండి, మగపిల్లోళ్ళ కంట ముక్క తక్కువ అయిందట. ఇందుకే ఆడపిల్లోళ్ళు చేస్తున్నారు పాపం పెళ్ళి. మగపిల్లోళ్ళకి మొక్క తక్కువ అయితే వాళ్ళు నిలబడతారా అసలు? ఏమనుకున్నారు అసలు మీరు? ఎంతమంది వస్తారనుకున్నారు మీరు అసలు? 10 మంది వస్తామని 20 మంది వస్తామనుకున్నారు మీరు? అహంకారం. ఎందుకంటే మగోళ్ళుగా తరపు కదా, ఏం మాట్లాడడానికి లేదట. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చేస్తాడో తెలుసా? కృప అనుగ్రహిస్తాడు. ఈ రోజున ఒక మాట చెప్పిన, వరమును బట్టి అహంకారం. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. ఏమండి, నువ్వు శరీరములో ఒక అవయవమై ఉండి మిగిలిన శరీరానికి సహాయపడే రీతిగా నీ వరం ఉపయోగపడాలి తప్ప, ప్రియులారా, కొరింథీ సంఘములో కక్షలు వచ్చేసినాయి. నాకు ప్రవచన వరం ఉందని ఒకడు, నాకు భాషల వరం ఉందని ఒకడు, నాకు వివేచన వరం ఉందని ఒకడు, ఏమండి నాకు స్వస్థపరిచే వరం ఉందని ఒకడు. అందరినీ కలిపేసి పౌలు గారు అంటారు, పరిశుద్ధాత్ముడు తన ఇష్టము చొప్పున సంఘ క్షేమాభివృద్ధి కొరకు అందరికీ అన్ని విధాల వరాలు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఈ వరాలన్నీ దేనికోసం అంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలగడం కోసం, అంతేగాని మీలో మీరు కొట్టుకు చావడానికి కాదు. అదేంటే ఇందులో వరము పేరేంటి? కృపావరము. హల్లెలూయా. ఏ వరం అండి? కృపావరం. ఆ కృపావరాలు కూడా వచ్చేసింది ఇప్పుడు మొత్తం. మీకు అర్థమైందా? కృపావరాలు మనం ఆ వరాన్ని బట్టి ప్రియులారా గర్వించకూడదండి. మీరు ఈ విషయంలో ఆలోచన చేసుకుంటే దేవుడు ఎన్ని వరాలు ఇచ్చినా ఆ వరాల కంటే ఆయనే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మహిమపరచడానికి ఇచ్చాడు. ఆయనను మహిమపరిచే విషయంలో ప్రియులారా మనం ఒకళ్ళ కంటే ఎక్కువని మాత్రం ఎప్పుడు కూడా ఆలోచించుకోకూడదు. ఆ ఆలోచనే అతిశయం. ఆ అతిశయమే పడిపోవడానికి కారణం. దేవుడు కృప, చాలా దర్శనాలు నాకు ఇచ్చాడు, కానీ నేను ఎచ్చిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు అంటాడు అపవ. ఎవరు? పౌలు గారు. ఆ ముళ్ళే లేకపోతే నేను ఏమైపోతానో తెలుసా? నేను పడిపోతాను. ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక ముళ్ళు పెడతాడు. మొన్న ద్వారపూడిలో ఒక అబ్బాయి పురుషుల కూడిక వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది. తను సాక్ష్యం చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? మొన్న వచ్చినటువంటి ఆగమన ప్రకాశం ఆ సేవకుల దగ్గరికి వెళ్ళి, అన్న నాకు నడుము చాలా నొప్పి అన్న, కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా పడుతుందని బాధ అన్నాడంట. అంటే ఆయన అన్నాడట, తమ్ముడు దేవుడే నీకు ఆ ముళ్ళు పెట్టుంటాడు అన్నాడంట. దేవుడే నీకు ఆ ముళ్ళు పెట్టుంటాడు. ఎందుకంటే నిన్ను సరిచేయడానికి, క్రమపరచడానికి దేవుడే పెట్టుంటాడు. భయపడొద్దు, ముందు నువ్వు క్రమపరచుకో, తర్వాత దేవుడు నీకు సహాయం చేసి ఆ బలహీనత నుంచి విడిపిస్తాడని చెప్పాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, మంచి యవన వయస్సు. అసలు వాడు చెప్తే కానీ ఈ అబ్బాయికి ఇలాంటి నొప్పి ఉందని మనకు తెలియదు. ఏదైనా చేసేస్తాడు. కారు కూడా డ్రైవ్ చేస్తున్నాడని చూసిన తర్వాత నిన్నటి రోజు పాస్టమ్ గారు నాకు తీసుకొచ్చింది తనే. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఆ నొప్పి కానీ వచ్చిందనుకోండి ఒకేసారి విలవిల్లాడిపోతుంది మొత్తం. చాలా బాధ, మామూలు బాధ కాదు. ఎవరు పెట్టారు అది? చాలా మందులు వాడేసానండి అన్న, తగ్గలేదన్న. హోమియోపతి వాడాను, ఇంగ్లీష్ వాడాను, అల్లోపతి వాడాను. నువ్వు ఏ పతి వాడినా అసలు పతితో నువ్వు సంభాషణ సరిగ్గా చేయలేదు. ఆ పతి ఏమండి ఆయనకు అనుకరిస్తే తప్ప ఏ పతి ఎవరు ఏం చేయదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున చూసి కూడా కొంతమంది నేర్చుకోవట్లేదు. మరొక అబ్బాయి ఏమన్నాడు తెలుసా? అయ్యా నిజానికి నాకు మనస్సు నెమ్మది లేకుండా అసలు నిద్ర పట్టట్లేదండి అన్నాడు. ఏమండి మొన్న ఈ మధ్యన ఒళ్ళు చల్లబడిపోయి మొత్తానికి మనిషి చనిపోతున్నానేమో అనుకున్నాడు అంట. భయపడిపోయి గడగడ వణికిపోయి, ఏమండి ఆదివారం చెప్తున్నాడు నాకు,
ప్రార్థన చేసుకున్నానండి, ఇంకా నా జీవితాన్ని దేవుడి కొరకే బతకాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత వస్తే కానీ బతుకుతామని నిర్ణయించుకుంటాం ఏంటి మనం? ఏమండి, ఒక కుదిపాడు అంతే. ఒకసారి సాక్ష్యం చెప్పాడు, ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు. ఏంటో తెలుసా? నిద్ర పట్టదు అబ్బాయికి, మనశ్శాంతి లేదు. దేవుని బిడ్డలారా, ఎందుకు? కారణం ఏంటి? ముందు బాగానే ఉన్నాడు, మధ్యలో ఏమైపోయిందంటే ప్రార్థన లేదు, వాక్యం లేదు, వ్యాపారం 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 అంటే వెళ్ళిపోయాడు అంతే. ఒక ఆటో మార్చి ఇంకొక ఆటో, ఒక ఆటో ఉండగానే ఇంకొక ఆటో కొనేసాడు, ఇంకొక ఆటో ఉండగా ఇంకొక ఆటో కొనేసాడు. అలా మార్చుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి అప్పులైపోయినాయి. ఇది సరిగా చేయలేదు, అది సరిగా చేయలేదు. చివరికి ఏమైపోయిందంటే గిలగిలా కొట్టుకునే అందమైనటువంటి అవన్నీ విడిచిపెట్టుకున్నాడు. దేవుడు అట్టడుగులోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని మళ్ళీ దేవుడు అలాగ బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. వినయ మనస్కుడివై చెప్పినట్టు వింటే, చెప్పినట్టు లోబడితే, చెప్పినట్టు ప్రార్థన చేస్తే, చెప్పినట్టు నీ బ్రతుకును చక్కబరుచుకుంటే నీకు కృప అనుగ్రహించబడుతుంది. ఏమనుగ్రహించబడుతుంది? కృప అనుగ్రహించబడుద్ది. పిల్లల కృప అనుగ్రహించబడాలంటే నీవు దీనుడు అవ్వాలి, దీనురాలు అవ్వాలి. ఎవరికంటే నేను ఎక్కువ కాదు, ఎవరికంటే కూడా నేను ఏమీ పెద్ద తోపు కాదు అనే విషయం గుర్తించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకో, మీ రక్తదారులతో నన్ను కడగండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దయచేసి మీరు సహాయం చేయండి.